హాయ్ గైస్, ఈరోజు ఉమ్మడి కుటుంబంలో కాంచన అనన్యని అక్కడ ఫంక్షన్లో నుంచి లాక్కొని బయటికి పిలుచుకొని వస్తుంది. తన గతాన్ని గురించి చెప్పబోతుంది. అనన్య తన సొంత కూతురని అనన్య వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే పూజ స్టార్ట్ అవుతుంది. దర్శన్ శరణ్య ఇద్దరు కలిసి పూజ చేస్తూ ఉంటాడు. అప్పుడు సమీరాకి చాలా కోపం వస్తుంది. ఆ దర్శన్ ప్లేస్లో నేను ఉండాల్సింది, ఈ శరణ్య ఉందని కోపగించుకొని వెళ్ళిపోతుంది. ఆనంద వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి చాలా పొగుడుతారు శరణ్యకి. ఈరోజు మా గౌరవం దక్కిందంటే శరణ్య వల్లే అని. అప్పుడే శరణ్య అంటుంది, నేను కాదు, రోహిత్ అన్న మన గౌరవాన్ని ఇది చేశాడని ఈరోజు మీ ఇంటి పెద్ద కొడుకు. అప్పుడు ఆనంద వెళ్ళి రోహిత్ని అడుగుతుంది, ఎందుకు నువ్వు ఇట్లా వేరేగా ఉన్నావు? అప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మ దగ్గర వెళ్ళి నన్ను క్షమించు అమ్మ అని అడుగుతాడు. అప్పుడు రోహిత్ వెళ్ళి ఆనందకి అడుగుతారు, పిన్ని నన్ను క్షమించమని చెప్పమంటాడు అమ్మకి. కానీ ఆనంద వచ్చేసి, నువ్వు ఈరోజు మా ఇంటి పరువుని కాపాడావు అంటుంది. తర్వాత రోహిత్ అంటాడు, దీనికంతా కారణం నేను, ప్రీతియే తన ఫోన్లో మాట్లాడుతూ ఉంటే నేను పట్టించుకోలేదు, ఇంత దూరం వచ్చేది కాదు అని అంటుంది. అప్పుడే ఆనంద బయటికి వెళ్ళి ప్రీతికి బాగా ఒక చెంప పగలగొడుతుంది. నువ్వు సరైన కోడలివి కాదు, గౌరవం ఇచ్చే వాళ్ళే కోడలు అవుతారు, నువ్వు బయట మనిషివే, ఎప్పటికైనా నేను నా రోహిత్కి ఒక మంచి కోడలిని తెస్తాను, నీ ముందరే పెళ్ళి చేస్తాను అంటుంది. అప్పుడు ప్రీతి చాలా కోపంగా ఆనంద నుంచి చూస్తూనే ఉంటుంది. అప్పుడు శరణ్య వచ్చేసి ఆనంద అందరూ కలిసి పూజ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతారు.